మియాపూర్ ఘటనలో సంచలన నిజాలు నమోదయ్యాయి. సెయింట్ మార్టిన్ స్కూల్ యాజమాన్యం ఓవర్ యాక్షన్ చేస్తుంది. 5 రోజులు వ్యవధిలో 2 స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకున్నారు. స్కూల్ యాజమాన్య వైఖరిపై విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సరైన విధంగా కౌన్సిలింగ్ ఇవ్వకుండా 2 మృతికి కారణమయ్యారంటూ మండిపడుతున్నాయి విద్యార్థి సంఘాలు. 2 విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. స్కూల్ వద్ద ఆందోళనకు దిగాయి విద్యార్థి సంఘాలు. క్లాస్మేట్స్ రిజ్వాన్, హన్సిక మధ్య ఇన్స్టా చాట్ చోటు చేసుకుంది. ఆ విషయంలోనే 2ని మందలించాడు ప్రిన్సిపల్. 5 రోజుల క్రితం స్కూల్ బిల్డింగ్ పై నుంచి దూకి 10th స్టూడెంట్ రిజ్వాన్ మృతి చెందాడు. ఇక పరీక్ష రాసిన వెళ్ళిన హన్సికను అనుమతించలేదు ప్రిన్సిపాల్. ఇంటికి వెళ్ళి 5వ అంతస్తు నుంచి దూకి హన్సిక కూడా బలవన్మరణానికి పాల్పడింది. దీంతో ఈ 2 మృతిపై ప్రస్తుతం విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా స్కూల్ యాజమాన్యం వ్యవహరించిన తీరు సరిగ్గా లేదంటూ 2 మృతికి కారణమయ్యారంటూ కూడా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున స్కూల్ దగ్గర ఆందోళన వ్యక్తం చేశాయి. సెయింట్ మార్టిన్ హై స్కూల్ దగ్గర పెద్ద ఎత్తున బందోబస్తు కూడా మోహరించిన పరిస్థితి. అయితే స్కూల్ ప్రిన్సిపల్ అలాగే యాజమాన్యం వ్యవహరించిన తీరు, ముఖ్యంగా విద్యార్థులకు సర్ది చెప్పడంలో, కౌన్సిలింగ్ ఇవ్వడంలో విఫలమయ్యారంటూ కూడా ప్రధానంగా ఆరోపణలు వచ్చాయి. ఇక ఈ సెయింట్ మార్టిన్ హై స్కూల్ వ్యవహారం విషయంలో అసలు ఏం జరుగుతుంది, ముఖ్యంగా 2 విద్యార్థులు 5 రోజుల వ్యవధిలో మృతి చెందడానికి కారణాలేంటి, స్కూల్ యాజమాన్యం వైఖరి పట్ల విద్యార్థి సంఘాలు ఎలా స్పందిస్తాయి? మా ప్రతినిధి అక్రమ్ పూర్తి సమాచారం అందిస్తారు. మియాపూర్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల జంట ఆత్మహత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. మియాపూర్లోని సెయింట్ మార్టిన్ స్కూల్లో ఈ నెల 19వ తారీఖున ఒక విద్యార్థి ఒక బాలుడు ఆ స్కూల్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం మనం అదే స్కూల్ వద్ద ఉన్నాం. అయితే ఆ ఘటన జరిగిన సరిగ్గా 5 రోజుల తర్వాత, అంటే నిన్న ఏదైతే ఉందో ఇదే క్లాస్కి సంబంధించిన బాలిక కూడా పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే వీరికి గత కొంతకాలంగా కూడా సన్నిహితం ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ వాట్సాప్లో చాటింగ్ చేస్తుండగా బాలుని తల్లిదండ్రులు గమనించి ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే ప్రిన్సిపల్ కూడా వీళ్ళని పిలిచి, అంటే 2 విద్యార్థులను పిలిచి మందలించడం జరిగింది. అంటే దాంతో ఆ మనస్తాపానికి గురైన బాలుడు, మనం చూస్తున్నాం ప్రస్తుతం సెయింట్ మార్టిన్ హై స్కూల్, ఇదే హై స్కూల్ ఏదైతే 4th ఫ్లోర్ ఉందో ఆ టెర్రస్ పై నుంచి కూడా దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత 5 రోజుల తర్వాత అంటే 10th క్లాస్కి సంబంధించిన ఎగ్జామ్స్ కోసం ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు వచ్చి కూడా స్కూల్కి రావడం జరిగింది. వచ్చినప్పుడు స్కూల్ యాజమాన్యం కూడా ఏమంటున్నారంటే, మీరు మీ వల్లనే బాబు చనిపోయాడు కనుక ఖచ్చితంగా ఆ తల్లిదండ్రులు, అంటే ఎవరైనా చనిపోయిన బాలుని తల్లిదండ్రులు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి మీరు పరామర్శించాల్సిందిగా కూడా ఇటు స్కూల్ యాజమాన్యం ఆదేశించినట్లు కూడా తెలుస్తోంది. దాని తదనంతరం అటు ఆ స్కూల్ ఎవరైతే బాలిక ఉన్నారో బాలిక, అదేవిధంగా బాలిక తండ్రి కూడా ఆ బాలుని ఇంటికి వెళ్ళినప్పుడు బాలుని తండ్రి చాలా కఠినంగా మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది. ఏదైతే నా కొడుకు మృతి చెందాడో అదేవిధంగా నీ కూతురు కూడా అదేవిధంగా మృతి చెందాలి అని అంటూ కఠినంగా మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది. అదే ఇవన్నీ మాటలు విన్న ఎవరైతే బాలిక ఉందో ఇటు స్కూల్లో కూడా హాల్ టికెట్ ఇవ్వనందువలన, అదేవిధంగా తోటి విద్యార్థులు కూడా హేళన చేసిన, అంటే నీ వల్లనే ఆ బాలుడు చనిపోయాడు అంటూ కూడా హేళన చేసి, అదేవిధంగా అటు బాలుని యొక్క తండ్రి కూడా అలా కఠినంగా మారడంతో ఇవన్నీ విన్న బాలిక కూడా తను మనస్తాపానికి గురైనట్టు కూడా తెలుస్తోంది. తనకు మనసుకు బాధ కలిగించే ఈ మాటలు అన్ని విన్న తర్వాత నిన్న ఏదైతే ఉందో తను ఇంటి మీది నుంచి వెళ్ళకుండా, అంటే గురువారం రోజు మధ్యాహ్నం సరిగ్గా 1 గంట సమయంలో ఇంట్లో మెంబర్స్ అందరూ కూడా కిచెన్లో వంట చేస్తుండగా ఇంటికి లాక్ పెట్టి తన అపార్ట్మెంట్లో దాదాపు 5వ అంతస్తు నుంచి వెళ్ళి కూడా దూకి సూసైడ్ చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఎవరైతే అంటే ఈ పూర్తి ఈ ఆత్మహత్యలకి అంటే బాలుణ్ణి మందలించడం, అదేవిధంగా ఇటు బాలిక తండ్రితో ఇలా మాట్లాడడం వల్ల పూర్తిగా స్కూల్ యాజమాన్యం వల్లనే ఈ ఆత్మహత్యలు జరిగాయంటూ కూడా అటు పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు కూడా ఇక్కడికి వచ్చి నిరసన తెలుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇందులో ముఖ్యంగా ఏఐఎస్ఎఫ్ అదేవిధంగా ఎన్ఎస్యుఐ సభ్యులు కూడా ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా 2 విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు న్యాయం జరగాలంటూ కూడా సూచిస్తున్నారు. అయితే వెంటనే ఇక్కడికి సంబంధించిన మియాపూర్కి సంబంధించిన పోలీసులు కూడా ఇక్కడికి రావడం మనం గమనించవచ్చు విజువల్స్లో. అంటే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పూర్తిగా పరిస్థితిని కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అటు బాలిక మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ నుంచి వెళ్ళి నేరుగా ప్రస్తుతం అయితే బాలిక మృతదేహాన్ని వారి ఇంటి వద్ద ఉంచారు. ప్రస్తుతం ఇక్కడైతే విద్యార్థి సంఘాలు అదేవిధంగా ఎన్ఎస్యుఐ సభ్యులందరూ కూడా ఖచ్చితంగా బాలికకు అదేవిధంగా బాలునికి నష్టపరిహారం అందాలని, లేకపోతే మేము చాలా దూరం వరకు వెళ్తాం, స్కూల్ని సీజ్ చేసే పరిస్థితి కూడా ఉంటుందంటూ కూడా వాళ్ళు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే మియాపూర్ పోలీసులు ఇదే అంశం పైన కూడా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ హరీష్తో అక్రమ్ బిగ్ టీవీ, మియాపూర్.
అయితే 5 రోజుల వ్యవధిలో ఇద్దరు స్టూడెంట్స్ ఆత్మహత్యతో ఒకసారిగా కలకలం రేగింది. స్కూల్ యాజమాన్య వైఖరిపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. సరైన విధంగా కౌన్సిలింగ్ ఇవ్వకుండా ఇద్దరు మృతికి కారణమయ్యారంటూ మండిపడుతున్నాయి విద్యార్థి సంఘాలు. ఇద్దరు విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నాయి. దీంతో స్కూల్ వద్ద పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. క్లాస్మేట్స్ రిజ్వాన్ హన్సిక మధ్య ఇన్స్టా చాట్ వ్యవహారంలో ప్రిన్సిపల్ వ్యవహరించిన తీరు కూడా సరిగా లేదంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఒకసారి విద్యార్థి సంఘ నేతలు ఏమంటున్నారు చూద్దాం. మొన్న శనివారం రోజు ఇదే స్కూల్లో ఒక అబ్బాయి చనిపోవడం జరిగింది. దాని సీక్వెన్స్గా నిన్న సాటర్డే రోజు నిన్న ఈవినింగ్ 4 o'clock ఒక అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది. యాక్చువల్గా ఆ అబ్బాయికి ఏదో చాటింగ్ దొరికిందని చెప్పేసి ఉన్నటువంటి స్కూల్ మేనేజ్మెంట్ ఆ పిల్లల్ని ఇద్దరిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చే పద్ధతిలో ఇవ్వకుండా వాళ్ళ పేరెంట్స్ని పిలిపించడంతో అదే రోజు సాటర్డే రోజు ఆ విద్యార్థి చనిపోవడం అనేది జరిగింది. నిన్న 4 days జరిగిన తర్వాత నిన్న అమ్మాయి స్కూల్కి వస్తే స్కూల్కు రానివ్వము, మీరు వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళి క్షమాపణలు చెప్పండి, అంతేకాకుండా మీ వల్లనే ఆ అబ్బాయి చనిపోయిండు అని చెప్పి అందరి ముందు హార్ష్గా మాట్లాడడము, అంతేకాకుండా వీళ్ళ అమ్మాయికి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ కానీ అందరు కూడా నీ వల్లనే చనిపోయిండు ఇవన్నీ కూడా చెప్పడం వల్ల అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. మేము డిమాండ్ చేసేది ఒకటే, మేనేజ్మెంటు చేయాల్సిన పద్ధతిలో కౌన్సిలింగ్ చేయకుండా నిర్లక్ష్యం వేయించి ఒక విద్యార్థి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ బాధ్యత రహితంగా వెళ్ళి ఈ పేరెంట్స్ని వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి క్షమాపణలు వేడుకోమనడానికి వీళ్ళెవరు, తప్పు చేసింది ఎవరు అనేది నిర్ణయించాల్సింది న్యాయ వ్యవస్థ, పోలీసులు. వీళ్ళేమన్నా జడ్జిమెంట్ ఇవ్వడానికి. సో మేము అమ్మాయికి న్యాయం జరగాలి, అబ్బాయి కూడా చనిపోయిండు, ఇద్దరికి కూడా న్యాయం జరగాలి. ఇది పూర్తిగా మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్లనే జరిగింది. పైన ఇప్పుడు అక్కడ గ్రిల్స్ వేయడం అనేది జరుగుతూ ఉంది. పైన ఉన్నటువంటి బిల్డింగ్కి పైకి ఎక్కాల్సిన టెర్రస్కి ఎక్కాల్సిన గేట్ కూడా లేదు నిన్నటి వరకు, ఇవాళ వాళ్ళు ఫిట్ చేస్తూ ఉన్నారు. సో మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్లనే 2 ఆత్మహత్యలు జరిగినాయి. కాబట్టి మేనేజ్మెంట్ దీనికి బాధ్యత వహించి తల్లిదండ్రులకు నష్టపరిహారం కట్టించాలి. అదేవిధంగా పోలీసులు ఈ మేనేజ్మెంట్పై కేసు పెట్టాలి. ఒకే స్కూల్లో చదువుతున్న ఇద్దరు మైనర్ విద్యార్థులు వారం రోజుల వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరిగా బలవన్మరణానికి పాల్పడడం కలకలం సృష్టించింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. సెయింట్ మార్టిన్ హై స్కూల్లో చదువుతున్న రిజ్వాన్ 19వ తేదీన స్కూల్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడితే, ఇక అదే స్కూల్కు చెందిన హన్సిక నాయక్ కూడా తాను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ 5వ అంతస్తు నుంచి గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. ఇక ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్యలపై అనేక అనుమానాలు తలెత్తుండగా విద్యార్థిని హన్సిక తల్లిదండ్రులు, ఆమె బంధువులు సెయింట్ మార్టిన్ హై స్కూల్ దగ్గర ఆందోళనకు దిగారు. బాలిక కుటుంబ సభ్యులకు విద్యార్థి సంఘాలు సంఘీభావం తెలిపాయి. స్కూల్ యాజమాన్యం రిజ్వాన్ తల్లిదండ్రుల వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి విజయనాయక్ ఆరోపించారు. స్కూల్ యాజమాన్యంపై రిజ్వాన్ తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలంటూ బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. స్కూల్ ఎదుట ఆందోళన నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. ఒకే తరగతి చెందిన ఇద్దరు విద్యార్థులు రోజుల వ్యవధిలో ఆత్మహత్యకు పాల్పడడం సంచలనంగా మారితే, ప్రేమ వ్యవహారమే విద్యార్థుల మృతికి కారణమంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇద్దరు మైనర్ విద్యార్థుల ఆత్మహత్యలపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు మైనర్ విద్యార్థుల ఆత్మహత్యలపై స్కూల్ యాజమాన్యం మాత్రం స్పందించకపోవడం పట్ల విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ, బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మొత్తం మీద ఈ ఘటన సంచలనం రేపింది. 5 రోజుల వ్యవధిలో ఇద్దరు స్టూడెంట్స్ బలవన్మరణానికి పాల్పడంతో ఒక్కసారిగా సెయింట్ మార్టిన్ స్కూల్ యాజమాన్య వైఖరిపై విద్యార్థి సంఘాలు, అటు విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.